డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. మోహన్ బాబును తక్షణం అరెస్ట్ చేయకపోతే సినీ పరిశ్రమ వార్తలను బహిష్కరిస్తామని మోహన్ బాబు జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన చేశారు. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలంటూ భారీగా నినాదాలు చేశారు. అమలాపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మనిషివా మోహన్ బాబువా అంటూ బ్యానర్ పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. మోహన్ బాబు బేషరతుగా మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని సినీ పరిశ్రమ కూడా ఖండించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. సినీ నటుడు మోహన్ బాబుని తక్షణం అరెస్ట్ చేయాలి. ఆయన ఏదైతే కుటుంబ వివాదం ఉందో, కుటుంబ వివాదం శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఏర్పడడంతో మీడియా దాన్ని ప్రజెంట్ చేసేందుకు వెళ్లిన క్రమంలో మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్య. ఇటీవల కాలంలో మీడియాపై దాడులు అనేవి అధికమవుతున్నాయి. ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మోహన్ బాబు మీద ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసు ఉందో సెక్షన్, ఆ ప్రకారం కేసు నమోదు చేయాలి. తక్షణం మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. బేషరతుగా మీడియాకి క్షమాపణ చెప్పాలి. సినీ పరిశ్రమ కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సినీ పరిశ్రమ ఏదైతే ఉందో, మోహన్ బాబు వంటి నటుడు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి. ఒక మంచి ఎన్నో సినిమాలు తీసి సమాజానికి మంచి చర్య ఏదైతే ఒక సందేశాత్మకంగా ఉంటారో సినీ పరిశ్రమ ఈరోజు ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ దాడులు అనేవి వారి యొక్క నైతికతను బయటపెడుతోంది. ఖచ్చితంగా మోహన్ బాబుని తక్షణం అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. జర్నలిస్టులు సినీ పరిశ్రమ యొక్క వార్తలను బహిష్కరించవలసిన సమయం కూడా ఆసన్నమవుతోందని గుర్తించాలి. ఎప్పుడైతే సినిమా నటుడుగా వచ్చాడో, తెర మీద వచ్చాడో, ఆయన సమాజానికి సంబంధించిన మనిషి. ఆయన కుటుంబాన్ని కూడా సమాజం వాడకుండానే భావిస్తుంది. ఓ మాట అంటారు, వ్యక్తుల ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం. అలా పబ్లిక్లో నిలబడిన వాళ్ళే సినిమా యాక్టర్లు. వాళ్ళందరికీ వ్యక్తిగత జీవితాలు ఉండవు. అవి ప్రజలతో మమేకమై ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో మీడియా చెప్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా అకారణంగానో సకారణంగానో ఏదో ఆపదలోనో ఎవరైనా మరణించినా ఆ వార్తను కూడా సమాజానికి తెలియజేసేది మీడియా. ఈ గొడవ వచ్చేటప్పటికి ఇది నా వ్యక్తిగత వ్యవహారం, మా కుటుంబ వ్యవహారం, మా పిల్లల వ్యవహారం, మేము మాట్లాడుకుంటాము అని చెప్తే అసలు మీడియా దగ్గరికి ఎవరు వచ్చారు? పోలీసుల దగ్గరికి ఎవరు వచ్చారు? మీడియా దగ్గరికి నువ్వు వచ్చి మాట్లాడావు. నీ కొడుకు వచ్చి మాట్లాడాడు, నీ పెద్ద కొడుకు వచ్చి మాట్లాడాడు, నీ కూతురు బాంబేలో మాట్లాడింది, హైదరాబాద్ వచ్చి మాట్లాడింది. సో మీడియా దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది అనే పరిణామం మేము చెప్పాల్సిన బాధ్యత జర్నలిస్టులుగా మా మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ ఒక వార్త ఇచ్చేసి కూర్చోవడము అలాంటి జర్నలిజం కాదు ఇది. రేపు కూడా ఏం జరిగిందో చెప్పాలి. కాబట్టి జర్నలిస్టులు మీ ఇంటి దగ్గర ఉన్నారు. అందుకనే నిన్ను ఏమడిగింది అని ఏం జరిగింది అని అడగడానికి వచ్చారు. నిన్ను కొట్టారు, అందువల్ల నేను రియాక్ట్ అయ్యాను అనేది మోహన్ బాబు గారి ప్రస్తుతం ఆయన వాదన. కొట్టారు అనడానికి ఎక్కడ సాక్ష్యం లేదు. ఆయనే మైక్ను లాక్కుని ఆ రిపోర్టర్ మీద కొట్టాడు. సో ఇది అంటే మోహన్ బాబుకి సంబంధించి సినిమా పరిశ్రమలో చెప్పేది ఏంటంటే, ఆయన వ్యక్తిగతంగా తన సినిమా షూటింగుల్లో కూడా ఇలా దురుసుగా ఉంటాడు అని చెప్పారు అనే ఒక అపవాదం ఉంది. అది అపవాదం నిజమో మనకు తెలియదు, పైకి మాత్రం ఉంది. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఆయనకి అది అలవాటు కాబట్టి తన సినిమాలో నటించే నటీనటులను ఎలాగైతే కొడుతున్నాడో అలాగే తన దగ్గరకు వచ్చిన జర్నలిస్టులను కూడా కొడతానని చెప్పి తనకి రైట్ ఉందని చెప్తున్నాడు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను 78 సంవత్సరాల వృద్ధుణ్ణి అని చెప్తున్నాడు. నువ్వు ఇంట్లో కూర్చో. 78 ఏళ్ళు అయితే బయటకు ఎందుకు రావాలి? నీ కొడుకులతో గొడవ ఎందుకు పడాలి? నువ్వు వృద్ధుడు అనే విషయం ఇంత అయిన తర్వాత మాత్రమే గుర్తొచ్చిందా? నేను ఎందుకు గుర్తు రాలేదు? ఈ సంఘటన జరగడానికి ముందు ఎందుకు గుర్తు రాలేదు? సో ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా మీద దాడులు అనేవి మోహన్ బాబే కాదు, ఎవరు చేసినా అన్యాయం, అక్రమం. ఖచ్చితంగా మోహన్ బాబు మీద హత్యానేరం అనే కేసు నమోదు చేయాలి. ఆయన అరెస్ట్ చేయాలి. బేషరతుగా ప్రపంచ మీడియాకి ఆయన క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ.